హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు. రేపు పొద్దుగాల అయితే టీసీఎస్ ఎన్క్యూట్ ఎగ్జామ్ అయితే ఉంది నాకు విజయవాడలో. తెలుసు కదా, మా అమ్మాయిలకి ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటే ఏ డ్రెస్ వేసుకోవాలి అనేదే ఇంపార్టెంట్. నేనైతే నా దగ్గర ఉన్న వాటిల్లో రెండైతే సెలెక్ట్ చేసిన. ఈ రెండిట్లో ఏది మంచి ఉన్నదో మీరే చెప్పండి. ఒకటైతే గ్రీన్ కలర్ ఫ్రాక్, ఇంకోటి అయితే మామూలు కుర్తీ రెడ్ కలర్. ఈ రెండిట్లో ఏది మంచిగా ఉన్నదని అడిగితే నా దోస్తులు అయితే గ్రీన్ కలర్ అన్నారు. ఇంకా ఇదైతే వేసుకొని ఇంకా ఎగ్జామ్కి అయితే పోదామని డిసైడ్ అయినా. డ్రెస్ అయితే వేసేసుకున్నా. ఎట్లున్నా చెప్పుండ్రి మీరే. బ్యాగ్ అయితే రెడీ చేసుకోవాలి. అదే నువ్వు ఎగ్జామ్ సెంటర్ పట్టుకోవడానికి అయితే ఒక బ్యాగ్ కావాలి కదా, ఆ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలన్నా అని ఆలోచిస్తున్నాను. ఈ బ్యాగ్ అయితే పట్టుకోదాం అనుకుంటున్నా. ఈ రెడ్ కలర్ బ్యాగ్ నేను బీసెంట్ రోడ్లో అయితే తీసుకున్నా. మీకు కూడా కావాలంటే చెప్పండి, ఆ షాప్ నెంబర్ అయితే చెప్తా. ఇందులో అయితే 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒక దాంట్లో ఎగ్జామ్ కావాల్సినవి పెట్టుకుందాం అనుకుంటాను, ఇంకో దాంట్లో అయితే నా పర్సనల్ థింగ్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటాను. ముందుగా అయితే హాల్ టికెట్. ఆ హాల్ టికెట్ ఎందుకంటే హాల్ టికెట్ లేకపోతే అది లోపలికి అయితే అలా వేయడు కాబట్టి అయితే హాల్ టికెట్ అది పట్టదు కాబట్టి అట్లా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న పర్సు. నేనైతే ఇట్లాంటిది ఒక పర్స్ మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఏమన్నా ఇంపార్టెంట్ కార్డ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. ఇందులో అయితే ఒకటి ఏటీఎం కార్డు, ఇంకొకటి అయితే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే పెట్టుకున్నా, ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి. ఇంకోటి అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి పెట్టుకున్నా. ఎగ్జామ్కి పోయేటప్పుడు అయితే మర్చిపోకండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్న ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. నెక్స్ట్ అయితే ఇంకా పెన్ను పట్టుకోకపోయినా పెన్ అయితే పట్టుకోవాలి సైన్ చేయనీకి. నెక్స్ట్ అయితే స్పెట్స్ అయితే పట్టుకోపోయినాను, ఎందుకంటే నాకు సైట్ ఉంది కాబట్టి. సైట్ ఉందని మీ టాపర్ అయితే అనుకోకుండ్రి, ఏదో సెల్లులు చూసి టీవీలు చూసి అట్లా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే బాటిల్, పైన సన్మావ దంచడింగ్స్ కాబట్టి ఒక బాటిల్ అయితే పెట్టుకున్నా. ఇందులో బాటిల్ పట్టదు అనుకోవచ్చు మీరు, పడుతుంది కావాలంటే చూడండి మీరు నేను ఎట్లా పట్టించున్నా. నెక్స్ట్ అయితే అమ్మాయిలం కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్, ఒకటైతే క్లాక్ క్లిప్ అయితే పెట్టుకున్నా. ఇంకోటి అయితే ఇంకా స్కార్ఫ్ పైన ఇంకా ట్యాన్ కాకుండా ఉన్నకైతే నాకు ఈ స్కార్ఫ్ అయితే పెట్టుకుంటున్నా. అమ్మాయిలం కదా, కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఒక స్కార్ఫ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్జామ్ అయినాయి అంతే, మన బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ పెట్టుకొని ఎగ్జామ్కి అయితే పోదాం అనుకున్నా. అంతే నువ్వు ఇట్లా చిన్న బ్యాగులో ఎక్కువ సామాన్లు పట్టించడానికి ట్రిక్స్ ఏమైనా కావాలంటే నన్ను అడుగుంటే నేను చెప్తా. ఇంకా ఎగ్జామ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఏందో ఈ కాలంలో అందరూ డ్రాపింగ్లకి పికప్లకి ఎవరినో ఒకళ్ళని సెట్ చేసుకుంటా ఉంటే నేను మాత్రం ర్యాపిడో యాప్ని సెట్ చేసుకున్నా. అదేందో ర్యాపిడోది నాది విడదీయలేని బంధం. ఇంకా ఆకలి అవుతుందని ఒక ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాను. ఫస్ట్గా దీని ఎగ్జామ్ సెంటర్లోకి అయితే పోయి చూస్తేనేమో ఆ క్లాక్ రూమ్ కాడ World War III అయితే జరుగుతుంది. ఇంకా నేను కూడా పార్టిసిపేట్ చేసి బ్యాగ్ అయితే పెట్టేసిన. పెట్టింగ్ ఎగ్జామ్ సెంటర్లోకి పోయి ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం లెక్కనే వచ్చిన. ఇంకా దేవుడి పైన భారం వెయ్యాలి, నా 2 గాజులు అమ్ముకోకుండా ఉంటే చాలు. ఆకలి అవుతుంది, ఇంకా పోయి తినాలి. హాస్టల్ అసలే చికెన్ ఇవ్వాలి. బాయ్ దోస్తులు, ప్లీజ్.